థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 days వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ the press and the media who really encouraged a good film like Kamti Kurallu. And thank you so much, boys and girls, for giving such an extraordinary performance. Endukante Kamti Kurallu ante mere, it's your film, you gave it your 100%. I wish future lo kuda manam inka cinemalu kalisi cheyalani korukuntunnanu. And my team, Anudeep garu, Anwar, Pranay, Raj garu, everyone, it's great. Naku ee relationship ee okka movie toti oddu. I really wish we continue for many more films, great films. And one person that I really genuinely want to work with, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, genuinely want to work with is వంశీ గారు. ఎందుకంటే when he came ఈ సినిమా తోటి నా దగ్గరికి వచ్చినప్పుడు he did not say ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా I know that he knew it was not a small film, because చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebration sandarbhanga, I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ view on how the story is, and no one, ma naanakana better person ever dorkaledu, because he was born and brought up in that kind of a backdrop. So nana cinema chaala baandane sariki నాకు full confidence anamata. Okay, then we can really go ahead ani. So thank you so much for giving me that confidence to make this film. And one person that I always look up to, నేను సినిమాలు లేకపోతే సిరీసెస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా I always say I just look up to one man as a producer, that is Dil Raju garu. I really wish Shandi that I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much Adaggane for gracing our event. And yeah, that's it. Thank you. I am really indebted to everyone for making Kamti Kurallu such a big success. Thank you so much. See you again in the theaters. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. కీప్ రాకింగ్. ఇంకా ఎన్నో సినిమాలు మీ నుంచి ఇలాగ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా దిల్ రాజు గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ అవి చూసినప్పుడు ప్రేక్షకుని, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని, ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుదలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ, కమిటీ కుర్రాళ్ళు ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు, అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది.
అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు ఈ కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. మెమొరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ అ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ ఇవాళ మేము చాలా ఈగర్గా గేమ్ చేంజర్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు టైం తీసుకుని ఇక్కడ రావడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్.